ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం, దుఃఖం ఉండటానికి కారణం ఎంతోమంది ప్రజలు చేతనాత్మక మనసుకు, సుప్త చేతనాత్మక మనసుకు మధ్యనున్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవటమే. మనసులో ఎన్ని మనసులు ఉన్నాయి? శాస్త్రీయంగా చూస్తే ఒకటే మనసు ఉంది. సాధారణంగా 3 స్థాయిలుగా చెబుతారు. మనస్సు 3 పొరలుగా విభజించబడింది: చేతన, సుప్త చైతన్య మరియు అచేతన. చేతన, సుప్త చేతన అనేవి 2 మనసులు కాదని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కేవలం ఒకే మనసులోని 2 ధోరణులు. తెలుగులో చేతన మనస్సు లేదా కాన్షియస్ మైండ్ అని అర్థం. ఇది మన మెదడులోని ఒక భాగం. ఇది మనకు ప్రస్తుత క్షణంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహనను కలిగిస్తుంది. సరళంగా చెప్పాలంటే, మీరు మేల్కొని ఉన్నప్పుడు మీ ఆలోచనలను, భావాలను, చర్యలను గమనించే శక్తినే చైతన్య మనస్సు. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించి ఒక నిర్ణయానికి రావడానికి ఇది సహాయపడుతుంది. లెక్కలు చేయడం, సమస్యలను పరిష్కరించడం వంటి పనుల్లో ఈ మనసు చురుగ్గా పనిచేస్తుంది. కావాలని చేసే పనులు, ఉదాహరణకు నడవడం, మాట్లాడటం, దీని అదుపులోనే ఉంటాయి. అంటే మనస్సు వీటిని నియంత్రిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అది నా మనస్సు నిర్ణయం. సమాచార వడపోత బయట నుంచి వచ్చే వేలాది విషయాల్లో మనకి ఏది అవసరమో దానిపైనే దృష్టి పెట్టేలా చేస్తుంది. సాధారణంగా మన మనసులో 10% మాత్రమే చైతన్యవంతంగా ఉంటుంది. మిగిలిన 90% సుప్త చైతన్య మనసు ఆధీనంలో ఉంటుంది. దీనికి వ్యతిరేకమైనది సుప్త చేతనాత్మక మనస్సు. ఇది మనం గమనించకుండానే మన అలవాట్లను మరియు పాత జ్ఞాపకాలను నిర్వహిస్తుంది. నిరంతర పనితీరు. మీరు నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా ఇది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. మీ శ్వాస, గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ వంటి శారీరక పనులను ఇది నియంత్రిస్తుంది. అలవాట్లు మరియు నమ్మకాలు. మనం చేసే పనులు అలవాటుగా మారినప్పుడు అవి సుప్తచేతనాత్మక మనస్సు ఆధీనంలోకి వెళ్తాయి. అందుకే మనం ఆలోచించకుండానే ఆ పనులు చేయగలుగుతాము. ఉదాహరణకు డ్రైవింగ్ చేయడం, లేదా బ్రష్ చేయడం, ఈత చేయడం. జ్ఞాపకాల నిధి. మనకు స్పష్టంగా గుర్తులేని చిన్ననాటి విషయాలు, ప్రతి అనుభవం ఇక్కడ ఒక లైబ్రరీలా నిక్షిప్తమై ఉంటాయి. మీ చేతనాత్మక మనసు దేనినైతే నిజమని నమ్ముతుందో దానినే మీ సుప్చేతన స్వీకరించి నిజం చేస్తుంది. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోటంట వచ్చే ప్రతి నిరుపయోగమైన పదానికి మీరు జవాబుదారీతను వహించాలి. ఎన్నడూ ఇలా అనకండి, నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఊడిపోతుంది. మీ సుప్తచేతన జోక్ని అర్థం చేసుకోలేదు, వాటన్నిటినీ నిజమయ్యేలా చేస్తుంది. మీ సుప్తచేతనాత్మక మనసు మీతో వాదించదు. మీ చేతనాత్మక మనసు ఆదేశాలను అది పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే మీ సుప్తచేతన అది నిజమయ్యేలా చూస్తుంది. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకోండి. ఇలా ప్రకటించండి, నేను దీన్ని కొంటాను, నేను నా మనసులో దీన్ని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం, దుఃఖం ఉండటానికి కారణం ఎంతోమంది ప్రజలు చేతనాత్మక మనసుకు, సుప్త చేతనాత్మక మనసుకు మధ్యనున్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవటమే. చేతన, సుప్త చేతన కలిసి పనిచేస్తున్నప్పుడు, శాంతిపూర్వకంగా, సామరస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి రోగం, అసమ్మతి ఉండదు. ఈ 2 రూపాలలో అన్వయం, ఏకీభావం, శాంతి కలిసి ఏకకలలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ఇలాంటి సీక్రెట్ వీడియోలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ లైక్ ఈ వీడియోని మరింత మందికి చేరుస్తుంది.